నేపాల్లో జనరేషన్ జెడ్ అల్లర్ల దృష్ట్యా తెలుగువారి తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. 144 మంది తెలుగు ప్రయాణికులతో ఖాట్మండు నుంచి ఏపీకి ప్రత్యేక విమానం బయలుదేరింది. మరో అరగంటలో విశాఖకు స్పెషల్ ఫ్లైట్ చేరుకోనున్నట్లు సమాచారం. నేపాల్ నుంచి ఇండియాకు వస్తున్న తెలుగు ప్రయాణికుల్లో విశాఖ వాసులు 104 మంది, తిరుపతికి చెందిన వారు 40 మంది ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తెలుగు వారిని తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాశ్ అందిస్తారు. సూర్య, నేపాల్ కొనసాగుతున్న ఉద్రిక్తలు అయితే దాదాపు భారీ స్థాయిలో గత వారం రోజులుగా కూడా ఈ యొక్క పూర్తిగా అయితే అల్లర్లు కొనసాగుతున్నాయి. అల్లర్లో అయితే విశాఖ నుండి కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ నుండి అయితే దాదాపు చాలా మంది అయితే అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ విహారయాత్రల కోసం అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ చిక్కుకున్న తెలుగు వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా కృషి చేసేందుకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఒక తీసుకొచ్చేందుకు నిన్న సాయంత్రం ఎప్పుడైతే ఈ యొక్క కాఠ్మండు నుండి అయితే ఫ్లైట్స్ కి ఫ్రీ ఆఫ్ టేక్ ఆఫ్ అనేది ఏదైతే కల్పించారో అప్పటి నుండి కూడా ఇక్కడికి తీసుకురావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక విమానంతో దాదాపు విశాఖ నగరంలో అయితే 140 మంది వరకు 104 మందిని అయితే ఇక్కడ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలానే తిరుపతి వాళ్ళు అయితే 40 మంది అయితే ఉన్నారు. మొత్తం వీళ్ళందరినీ కూడా విశాఖ నగరం చేర్చేందుకు అయితే నారా లోకేష్ అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తిగా అయితే కృషి చేసిన పరిస్థితి ఉంది. విశాఖలో చెందిన 104 మందిలో విశాఖ ఎల్ఐసిలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విహారయాత్రకు వెళ్లడం అయితే జరిగింది. నేపాల్ చేరుకున్నారు. వాళ్ళు చేరుకున్న మర్నాటికే ఈ యొక్క అక్కడ అల్లర్లు కొనసాగడం, ఈ యొక్క సోషల్ మీడియా బ్యాన్ చేసిన పరిస్థితిలో అయితే ఈ యొక్క అల్లర్లు అయితే భారీ ఎత్తున జరగడం, ఒక జన్జీ అనే వ్యక్తులు అంతా కలిసి కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని కూడా కుప్పదూసిన పరిస్థితి నేపాల్లో కనిపించడం, వీళ్ళంతా కూడా బిక్కుమంటూ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేసి ఏపీ భవన్, ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కూడా ఈ యొక్క వార్ రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 1 గంటకైతే ఈ యొక్క ఫ్లైట్ బయలుదేరాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాతావరణం అనుకూలం లేకపోవడంతో దాదాపు అది 4 గంటల 40 నిమిషాలకైతే ఈ యొక్క ప్రత్యేక విమానం అయితే బయలుదేరడం జరిగింది. కాఠ్మండు నుండి బయలుదేరి ఇప్పుడు 6:30 సమయంలో అయితే విశాఖ చేరుకునే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి విశాఖలో వాళ్ళందరూ చిక్కుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని భరోసా కల్పించేందుకైతే టీడీపీ నాయకులంతా కూడా ఎయిర్పోర్ట్ చేరుకుని వాళ్ళకి భరోసా కల్పించేందుకైతే వాళ్ళంతా కూడా స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకోవడమే జరిగింది. 6:30 సమయంలో ఈ యొక్క వీళ్ళంతా రావడంతో అయితే వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి అంటే విశాఖ నగరంలో దాదాపు 43 మంది మాత్రమే ఇక్కడ వాళ్ళైతే ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా విశాఖ చుట్టుపక్కల ప్రాంతంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా విశాఖ ఎయిర్పోర్ట్ తీసుకురావడం, ఇక్కడ నుండి వారు వెళ్ళడానికి కూడా వాళ్ళకి మౌలిక సదుపాయాలతో పాటు బస్సెస్ ని కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి కూడా వాళ్ళ యొక్క ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతానికి చేరుకునేందుకైతే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఫ్లైట్ లోపల కూడా వీళ్ళంతా కూడా ఎయిర్ ఫోర్సెస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యొక్క విమానానికి వాళ్ళంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఈ 104 మందితో పాటు అలానే తిరుపతి చేరుకున్న 40 మంది మొత్తం ఆంధ్రప్రదేశ్ చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి ఉంది. మరోపక్క వీళ్ళు ఆర్మోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేక జెట్ ని ఏర్పాటు చేసి అక్కడ నుండి కాఠ్మండుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా చేశారు. దానికి కూడా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత వహించి ఈ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో విశాఖ వాసులు వాళ్ళ కోసం అక్కడ నుండి కాఠ్మండు నుండి కూడా కాఠ్మండు వరకు కూడా ఒక ప్రత్యేక జట్ ని ఏర్పాటు చేసి అక్కడ నుండి కాఠ్మండు ఏదైతే ఫ్లైట్ ప్రత్యేక విమానం ఉందో దాంట్లోకి తీసుకొచ్చేందుకు కూడా అక్కడ ఉదయం వాళ్ళని కూడా తీసుకొచ్చేందుకు అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ భయంతో బుక్కుమంటూ ఏమైపోతామని భయపడుతూ కూడా ఉన్న వాళ్ళకి ఒక్కసారి ప్రభుత్వం ఇలా తీసుకురావడంతో అయితే ఏపీ భవన్ లో ఉన్న ఉద్యోగులను కావచ్చు, అలానే ఎయిర్ మినిస్టర్స్ ఎవరైతే కేంద్ర మంత్రి
రామ్మోహన్ నాయుడుతో పాటు అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు వీళ్ళు అక్కడ ఆ అల్లర్లో చిక్కుకోకుండా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చినందుకు, వాళ్ళందరికీ సహకరించినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో రైట్ సూర్య, థ్యాంక్ యూ. జై సోమనాథ్ జై పశుపనాథ్ అయ్యాలి అంతా ఊరికి దూరంగా ఏరుకు ఆవల పిడుగుపాటుకు మృతి చెందిన వారి డెడ్ బాడీలను తీసుకొచ్చేందుకు గ్రామస్తులు సాహసం చేయాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మేన ఏంగ్లాపూర్లో పిడుగుపడి నిన్న 3 వ్యక్తులు మృతి చెందారు. గ్రామానికి దూరంగా వాగు అవతల పిడుగుపడి అలకుంట ఎల్లయ్య, ఎల్లవ్వ, బండారు వెంకటి పిడుగుపడి చనిపోయారు. పెంబి మండల పోలీస్ సహాయంతో గుమ్మెన ఏంగ్లాపూర్ నుండి 3 కిలోమీటర్ల మేర ఒక కట్టెకు కట్టుకుని డెడ్ బాడీలను దొత్తినాగు దాటించారు. శవ పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. కూలీ పనులకు వెళ్లి భార్యాభర్తలు పిడుగుపాటుకు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మౌనిక. నిన్న రాత్రి 7 గంటల సమయంలో పిడుగు పడడంతో 3 మృతి చెందారు. ఇది భార్యాభర్తలు ఇద్దరు, ఒక కూలీ చనిపోయాడు. అనుకుంటా ఎల్లవ్వ అనే భార్యాభర్తలు. బంగారు వెంకట అతను జీతం అంటే అక్కడ జీతం ఉండడానికి వచ్చిన అతను పిడుగుపాటుడు 3 రాత్రి 7 గంటల సమయంలో చనిపోయారు. అయితే వీళ్ళు చేను వద్ద ఉన్న మంచ అంటే అడవి జంతువుల నుంచి కాపాడడం కోసం ఒక మంచ వేసుకుంటారు, ఇట్లా ఎత్తు వేసుకుని అక్కడ దాన్ని ఉంటారు. అయితే అక్కడనే పిడిగొట్టడంతో ఆ చేను దగ్గర కుట్టడంతో ఆ 3 అక్కడ చనిపోయారు. అయితే వాళ్ళ బాడీ తీసుకురావడానికి తీవ్ర కష్టమైనది. పోలీసు వాళ్ళు అంటే ఈ చేనుకు ఈ ఊరుకు మధ్యన 3 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది ఒక మారుమూల గ్రామము. ఇక్కడ బైకులు సైతం పోవడానికి కూడా చాలా కష్టంతో కూడుకున్న ఉంటుంది. ఎందుకంటే ఈ చేనుకు ఈ ఊరికి 3 కిలోమీటర్ మధ్యన ఒక వాగు ఉంటుంది. ఆ వాగును దాటు చాలా కష్టమవుతుంది. అయితే ఒక కట్టె కట్టుకొని ఆ 3 డెడ్ బాడీలను తీసుకొని ప్రాణాలను తెగించి వాళ్ళు అక్కడ కూలీలు పోలీసులు తీసుకొని ఆ ఒడ్డుకు తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి కుటుంబాలకు బాడీని అప్పచెప్పడం అంటది. ఈ గ్రామాలన్నీ దాదాపు వ్యవసాయం మీద ఆధారపడి ఆ ఊరుకు మారుమూల గ్రామంలో అడవిలో వీళ్ళు పొలాలు చేనులు చేసుకొని వర్షాకాలం పంట పండించుకొని మాత్రమే వీళ్ళు జీవిస్తుంటారు. అయితే ఈ పిడుగుపాటుతో ఆ ఊరిలో ఉన్న భార్యాభర్త చనిపోతే విషాదం నెలకొన్నది. నిన్న పిడుగుకొట్టడంకి 3 మరణించారు. ఇప్పుడైతే బాడీ కుటుంబ సభ్యులకే వచ్చిండు. తదుపరి కేసు చేస్తామని చెప్పేసి పోలీసులు మనకు చెప్పడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షానికి గుంతపల్లి నుంచి మసీద్పూర్ మధ్య వాగు పొంగి పొర్లుతోంది. రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో 2-3 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉపరితల ఆవర్తనం ప్రభావం చేత తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా హైదరాబాద్లో గత 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా అక్కడక్కడ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ వారితో పాటుగానే అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ఏరియాల్లో కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా అటు విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిలో భారీ ఎత్తున వర్షం కురవడం కారణంగా కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అబ్దుల్లాపూర్ మెట్టు, అదేవిధంగా హయత్ నగర్ ఏరియాల్లో కూడా జాతీయ రహదారి పైన మోకాలి లోతు వాటర్ చేరుకోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియాలో ఉన్నాం. నాంపల్లిలో ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాహనదారులు తడుస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునేటటువంటి సమయం కావడంతో ప్రయాణికులు, వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షంలో తడుచుకుంటూ వారు ఇళ్లకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గొడుగులు, అదేవిధంగా రెయిన్ కోట్స్ ధరించి వారు వాహనాలు నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా జోగులాంబ, గద్వాల, మెదక్, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, అదేవిధంగా వర్షాలు కురుస్తాయి అనేటటువంటి హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మరోవైపు కరీంనగర్, మేడ్చల్, మల్కజ్గిరి, మహబూబ్ నగర్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో దాదాపు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ అయితే హైదరాబాద్తో పాటుగానే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు హైదరాబాద్, అటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల సరౌండింగ్ ఏరియాలో ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం మేఘాలు కమ్ముకొని ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 1 గంట నుంచి గంటన్నర పాటు అక్కడక్కడ వర్షం కురిసినప్పటికీ కూడా, మోస్తారు వర్షం కురిసినప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత వర్షం పడలేదు. ఆ తర్వాత సాయంత్రం సమయాల్లో ఆఫీసుల నుంచి, స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి ఇళ్లకు ప్రయాణం అయ్యేటటువంటి సమయాల్లో వర్షం పడుతుండడం కొంత ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు కీలకంగా హైదరాబాద్ నగరంలో భారీగా వర్షం కురిసింది. అటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మధ్య భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా పడటంతో కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అటు జాతీయ రహదారి పైన ప్రయాణించేటటువంటి ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం చేతనే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు కీలకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి అమీర్పేట, అదేవిధంగా పంజాగుట్ట, మియాపూర్, కొండాపూర్ ఏరియాల్లో వర్షం కురుస్తూ ఉంది. ఇప్పుడు అఫ్జల్గంజ్, నాంపల్లి, అసెంబ్లీ, అదేవిధంగా ఇటు హిమాయత్ నగర్ ఏరియాల్లో కూడా తేలికపాటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ నెల 14వ తేదీ వరకు కూడా వర్షాలు ఉంటాయనేది కూడా వాతావరణ శాఖ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇదే సిచ్యువేషన్ 4 రోజుల పాటు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి మరింత బలపడితే కనుక భారీగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా అటు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పూర్తిగా పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు. మరోవైపు వరదల్లో చిక్కుకుపోయినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ మంత్రులు పర్యటించారు. మరోవైపు ఆ వర్షం నుంచి భారీగా ముంచెత్తినటువంటి క్లౌడ్ బరస్ట్ అయిందా అనే విధంగా కూడా అటు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఆ వర్షపాతం నుంచి కోలుకునే లోపే మరోసారి భారీ వర్ష సూచనలు, హెచ్చరికలు కూడా అటు వాతావరణ కేంద్రం జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉండగా హైదరాబాద్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది.
కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు న్యూస్ హైదరాబాద్. తాండూరు మండలంలోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సంగం కలాన్కు చెందిన దోస్తంపల్లి మొగులప్ప అనే రైతు గల్లంతయ్యాడు. వ్యవసాయ పనుల నిమిత్తం వాగు అవతల ఉన్న తన పొలానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా వాగు దాటే ప్రయత్నంలో మొగులప్ప వరద ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు మొగులప్ప ఆచూకీ కోసం వాగులో గాలిస్తున్నారు. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. మొగులప్ప ఆచూకీ కోసం రెవెన్యూ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడలో రెడ్ న్యూస్ నెట్వర్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు ధర్నాకు దిగారు. అనుమతులు లేకుండా కేబుల్ వైర్లు కట్ చేస్తున్న ప్రభుత్వ చర్యలపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. కేబుల్ లైన్లు తొలగించడం వల్ల లక్షల రూపాయల నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి వ్యవస్థను పునరుద్ధరించుకోవడం చాలా కష్టంగా మారిందన్నారు. కేబుల్ వైర్లు కట్ చేయడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇంటి నుండి పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు, స్కూల్ యాజమాన్యాలు, బ్యాంకుల వంటి కీలక రంగాలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లతో చర్చలకు పిలవాలని వారు కోరారు. ఈ ధర్నాలో అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఇతర అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేట్ అసోసియేషన్ ప్రతినిధులం. అన్నెసెసరీ కేబుల్ కట్ చేయడం వల్ల చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ వీళ్ళందరికీ అంతరాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కేబుల్ కటింగ్ ని ఆపి మా యొక్క ఆపరేటర్ అసోసియేషన్ వాళ్ళతో పిలిచి చర్చలు జరపాల్సిందిగా కోరుతున్నాము. మరియు మేము 20-25 సంవత్సరాల నుంచి వేరే వృత్తి తెలియక స్వయంగా జీవనోపాధి కల్పించుకొని ఈ కేబుల్ వ్యవస్థ పైన జీవనం సాగిస్తున్న కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా కానీ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కుటుంబాలు ఈ యొక్క వృత్తిపై ఆధారపడి ఉంది. కాబట్టి ప్రభుత్వము మా పైన దయదలిచి మీరు ఏమైతే గైడ్ లైన్స్ ఇస్తారో, ఏమైతే రెస్ట్రిక్షన్స్ పెడతారో మేము ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నామో. కాబట్టి ప్రభుత్వం మాత్రం చర్చలు జరిపి మీ యొక్క గైడ్ లైన్స్ మాకు ఇస్తే అవి ఫాలో అవ్వడానికి మేము ఆపరేటర్లం, ఇంటర్నెట్ ఆపరేటర్లం కానివ్వండి, కేబుల్ ఆపరేటర్లం కూడా కానివ్వండి, మీ గైడ్ లైన్స్ ఫాలో చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 3 రోజుల పర్యటన కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి చేరుకున్న ఆమెకు మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారులు భానుప్రకాష్ రెడ్డి, కిరణ్ మయి స్వాగతం పలికారు. 3 రోజుల పాటు ఆమె తిరుపతి, తిరుమలలో జరగనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఏపీలో వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి నెల 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. రేషన్ను డిజిటల్ ప్రక్రియగా చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని నాదెండ్ల అన్నారు. ఈ నెల 15 నుంచి అన్ని జిల్లాల్లో కార్డులు పంపిణీ జరుగుతుందని అన్నారు. 3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుందని, వైట్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలియజేశారు. అక్టోబర్ 31 వరకు ఉచితంగా స్మార్ట్ కార్డులు అందజేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వ్యాప్తంగా చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా పౌరులందరికీ కూడా ప్రతి నెల
29,762 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం. అందులో భాగంగా కొత్త టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. 25వ తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ 1,44,66,000 మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని నేపథ్యం, దీని వెనక 2 విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా, కుటుంబ సభ్యులు మార్పులు చేరికలు, చిరునామాలో మార్పులు ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే 96.5% ఈ కేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం. ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు. అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మెషిన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించారు. ఈ 1,44,66,000 కార్డుల పంపిణీలో ఇప్పటి వరకు 80% పూర్తయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా పౌరులందరికీ కూడా ప్రతి నెల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి హిందూ మతం ముసుగులో వైసీపీపై విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు ఆఫీస్ నుంచి టైప్ చేసి పంపించినట్లు ఇద్దరు ఒకే పోస్టు పెట్టారని అన్నారు. బీజేపీని కూడా టీడీపీలో కలిపాలంటూ చురగలంటించారు. బీజేపీ టీడీపీ చేసిన పాపాలను మర్చిపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన సంఘటన మర్చిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై ఎక్కువగా దాడులు జరిగాయని ఆరోపించారు. ఒకే రోజు ఒకే సమయానికి కూడబలుక్కున్నట్టుగా అక్షరం పుల్లుపోకుండా ఒత్తులు, హల్లులు, కామాలు, పుల్ స్టాపులు ఏమాత్రం మార్పు లేకుండా ఇద్దరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద హిందూ మతం ముసుగులో విషం చిమ్మేటువంటి కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. పివిఎన్ మాధవ్ ప్రస్తుతపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. ఆయన మధ్యాహ్నం 3:51 ట్వీట్ చేస్తాడు. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను. అంటే ఎన్నాళ్ళయిందండి విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎన్నేళ్లయింది మాట్లాడుతున్నాడు. మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను. మర్చిపోదామా పల్లె పల్లెలో మత మార్పిడిలతో హైందవ మత ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను. మర్చిపోదామా గణేశుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట. ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం. మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చాను రా బాబు అని చెప్తున్నాడు. అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోర్టులో షామియానా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. ఒకే రోజు ఒకే సమయానికి కూడబలుక్కున్నట్టుగా అక్షరం పుల్లుపోకుండా ఒత్తులు, హల్లులు, కామాలు, పుల్ స్టాపులు ఏమాత్రం మార్పు లేకుండా ఇద్దరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద హిందూ మతం ముసుగులో విషం చిమ్మేటువంటి కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. పివిఎన్ మాధవ్ ప్రస్తుతపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. ఆయన మధ్యాహ్నం 3:51 ట్వీట్ చేస్తాడు. మర్చిపోదామా మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తనను గెలిపిస్తే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అగ్రవర్ణ పార్టీలని, అవి ఎప్పటికీ దళిత, బహుజనులకు న్యాయం చేయవని పాల్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ దిశ మార్చేందుకు తనకు సహకరించాలని ఓటర్లను పాల్ అభ్యర్థించారు. పూరిత పార్టీలైన ప్రధాన 3 అగ్ర కుల కుటుంబ పార్టీలను ఓడించి మన స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ల నమ్మకమైన నాయకుడైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుల్ని కేఏ పాల్ గారిని గెలిపించుకుందాం. పాలన రావాలి, పాలన మారాలి, మార్పు రావాలి. జూబ్లీహిల్స్ ని తీర్చిదిద్దేందుకు కేఏ పాల్ గ్యారంటీ హామీలు. మోదీ, కేసీఆర్, రేవంత్లు మీకు ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ నిరుద్యోగ యువతకు ఉపాధి,
నన్ను గెలిపించిన 100 రోజుల్లో అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించిన 100 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం. జూబ్లీ హిల్స్ స్లమ్ ఏరియాల్లో కనీస సౌకర్యాలు లేవు. నీళ్లు, రవాణా, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాం. 4 సినీ పరిశ్రమకు, వ్యాపారస్తులకు ఐటీ, మెడికల్, హాస్పిటల్ ప్రోత్సాహాలు. గెలిపించిన 1 year లోనే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. 100 రోజుల్లోనే ఇవన్నీ ఆరంభమవుతాయి. మోసపూరిత పార్టీలైన ప్రధాన 3 అగ్ర కుల కుటుంబ పార్టీలను ఓడించి మన స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ల నమ్మకమైన నాయకుడైన కైవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.